హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక మనకి ఐసీసీ ట్రోఫీస్ తర్వాత మరి ఎక్కువగా మనం ఆసక్తికరంగా చూసే సిరీస్ ఏదైనా ఉన్నంతని ఖచ్చితంగా బీజీటీ అని చెప్పుకోవచ్చు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ బీజీటీ అయితే మరి అక్కడ 22 నవంబర్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి మనోళ్ళకి అక్కడ మరి ప్రాక్టీస్ సెషన్లో చాలా ఇంజురీలు అయితే అయినాయి. మరి అసలు మ్యాచ్కి వచ్చేసరికి ఇంకా ఏ విధంగా ఇంజురీస్ అయితే అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వీళ్ళు బౌలింగ్ ఇస్తేనే మనలో బ్యాట్స్మెన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. మరి అక్కడ ప్యాట్ కమిన్స్, మిచ్చర్ స్టార్క్, జోస్ అజిల్వుడ్, బోలాండ్ మరి వీళ్ళు బౌలింగ్ వేస్తే మరి మనోళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మరి మెయిన్గా అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్కి ఆల్రెడీ ఇంజూర్ అయింది, మరి ఫింగర్ ఇంజరీ. సో అతను ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ మిస్ అవుతాడు. ఇక ఆల్రెడీ రోహిత్ శర్మ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ మిస్ అవుతుండు పర్సనల్ రీజన్స్ వల్ల. సో మరి ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు ఉంటారు? ఇంకా అక్కడ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అక్కడ కోహ్లీకి అయిన కేఎల్ రాహుల్ కూడా ఇంజూర్ అయింది. బట్ అది చిన్న ఇంజూరీలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటారు. బట్ మేజర్ మిస్సింగ్ అయితే అక్కడ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా మరి ఫస్ట్ మ్యాచ్కి అయితే మిస్ అవుతారు. మరి లైనప్ ఏ విధంగా ఉంటుంది, మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఓపెనర్గా ఎవరు వస్తారు అండ్ నెంబర్ 3 ఎవరు వస్తారు, మరి ఫాస్ట్ బౌలింగ్లో ఎవరు ఉంటారు అండ్ స్పిన్ బౌలింగ్లో కూడా ఎవరు ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్, వీడియోలకి ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు 90% మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరిన్ని వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్దుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక ఓపెనర్ అక్కడ మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ అయితే బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకి 100% కనబడుతుంది. ఇక జైస్వాల్ మరి అక్కడ ఇండియన్ కండిషన్లో మంచిగా రాణించు, సౌత్ ఆఫ్రికా కండిషన్లో కూడా మంచి డీసెంట్గా రాణించిండు అండ్ వెస్టిండీస్ కండిషన్లో కూడా మంచిగా రాణించిండు. బట్ మరి ఈ ఆస్ట్రేలియా కండిషన్లో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే మనైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నారు మరి ఈ సిరీస్లో అయితే. ఇక ఇతనితో పాటు మరో ఓపెనర్ వచ్చేసి కేఎల్ రాహుల్. అక్కడ రోహిత్ శర్మ అయితే అందుబాటులో లేడు. మరి కొత్త ఓపెనర్కి అయితే వెళ్ళరు. ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి అయితే అనుభవం ఉంది, మరి ఓపెనింగ్లో ఆడిన అనుభవం. గతంలో కూడా ఆస్ట్రేలియాలో కూడా అక్కడ ఓపెనింగ్ అయితే వేసిండు. సో కాబట్టి మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఖచ్చితంగా కేఎల్ రాహులే ఓపెనర్గా దిగుతారని మనకైతే సమాచారం అయితే వస్తుంది. అండ్ అక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియాతో కూడా మరి కేఎల్ రాహుల్ అయితే ఓపెనర్గా పంపించిండు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా కేఎల్ రాహులే ఓపెనింగ్లో బరిలోకి దిగుతాడు. మరి ఇక్కడ కేఎల్ రాహుల్ ఏ విధంగా ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారు అనేది చూడాలి. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే యూజువల్గా శుభ్మన్ గిల్ అయితే ఆడతాడు. మరి శుభ్మన్ గిల్కి అయితే అక్కడ ఫింగర్ ఇంజురీ అయితే అయింది. సో అతనైతే ఖచ్చితంగా మరి ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. బట్ రీసెంట్గా అక్కడ మనం చూసుకుంటే బౌలింగ్ కోచ్ మోర్కల్ అయితే చెప్పింది మరి మ్యాచ్ డే రాకైతే మనం చూస్తామని. లాస్ట్ మినిట్ వరకు కూడా మరి శుభ్మన్ గిల్ అయితే కన్సిడర్ అయితే చేస్తాం నెంబర్ 3కి. బట్ ఒకవేళ అన్ఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా మరి మరొక ఆప్షన్ అయితే మేము చూస్తామని చెప్పిండు. లాస్ట్ మినిట్ దాకా మరి శుభ్మన్ గిల్ అయితే చూస్తారు. అక్కడ ఒకవేళ ఫిట్ ఉంటే ఖచ్చితంగా అతను ఆడతారు, లేదంటే దేవదత్ పట్టికలకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత న్యూజిలాండ్ సిరీస్లో మనం చూసినాక ఏ విధంగా డిసెంబర్ చేసిండో. సో కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ అయితే స్టెప్ అప్ కావాలి. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఆస్ట్రేలియా కండిషన్లో ఇతనికైతే ఆడిన అనుభవం చాలా ఉంది. దట్టు మరి ఈ సిరీస్లో చూసుకుంటే అక్కడ మరి చాలా యంగ్స్టర్స్తో అయితే బరిలోకి దిగుతున్నారు మనోళ్ళు. అక్కడ పుజారా లేడు అండ్ అదేవిధంగా రహానే లేడు అండ్ ఫస్ట్ మ్యాచ్కి అక్కడ రోహిత్ శర్మ కూడా లేడు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ విరాట్ కోహ్లీ స్టెప్ అప్ కావాలి అండ్ మంచిగా రాణించాలి. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇతర దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఈ సిరీస్ నుంచి అయితే. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ కూడా మరి గత బీజేటీ సిరీస్లో చూసినాం. లాస్ట్ టైం బీజేటీ సిరీస్లో మరి ఒంటరిగా ఏ విధంగా మ్యాచెస్ గెలిపించడం ఒంటి చేత మనం అయితే చూసినాం కల్లారా. సో కాబట్టి మరి ఈ సిరీస్లో కూడా మనం అయితే అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం మరి రిషబ్ పంత్ దగ్గర నుంచి. మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత న్యూజిలాండ్ సిరీస్లో డిసప్పాయింట్ చేసినా కానీ అంతకుముందు సిరీస్లో మాత్రం చాలా బెటర్గా రాణించిండు. న్యూజిలాండ్ సిరీస్లో కూడా డీసెంట్గా రాణించిండు. సో కాబట్టి మరి ఇక్కడ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. దట్టు మరి ఆస్ట్రేలియా కండిషన్స్లో మరి అక్కడ రిషబ్ పంత్కి అయితే మంచి రికార్డ్ అవుతుంది. సో కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 6 అక్కడ మనం చూసుకుంటే ధ్రువ్ జురేల్ ఖచ్చితంగా 100% ధ్రువ్ జురేల్ ఫస్ట్ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. బట్ అక్కడ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉన్నాడు మరి. బట్ ధ్రువ్ జురేల్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ మరి ఇండియన్ కండిషన్లో అతనైతే ఓకే, ఎందుకంటే స్పిన్నర్ల పైన మంచి ఆడతాడు, స్వీప్ అండ్ రివర్స్ స్వీప్ మంచి ఆడతాడు. బట్ ఆస్ట్రేలియా కండిషన్లో తను పేస్ ఏ విధంగా ఆడతాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ధ్రువ్ జురేల్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ ఫస్ట్ ప్రియారిటీ అయితే ధ్రువ్ జురేల్కి ఇచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది నెంబర్ 6లో.
అండ్ ధ్రువ్ జురేల్ దగ్గర నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ నెంబర్ 6లో ధ్రువ్ జురేల్ ఆడతాడు. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి అటు బ్యాట్తో పాటు బౌలింగ్లో కూడా మనకక్కడ నెట్స్లో మాత్రం చాలా ఇంప్రెస్ చేసిండట అక్కడ కోచెస్ని. మోర్కల్ కూడా చెప్పింది మరి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేస్తారని ఫస్ట్ మ్యాచ్లో. సో కాబట్టి 100% అక్కడ నితీష్ కుమార్ అయితే డెబ్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. దట్టు నెంబర్ 7లో ఆడతాడు. ఇతని దగ్గర నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇన్నింగ్స్ 1-2 వికెట్లు తీస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక బ్యాటింగ్లో కూడా ఒక ఇన్నింగ్స్లో 20-30 రన్స్ కొడితే చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే జడేజా 6, లేదంటే అశ్విన్ 6, లేదంటే వాషింగ్టన్ సుందర్. మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ జడేజా కూడా మరి మంచి రికార్డ్ అవుతుంది ఆస్ట్రేలియా కండిషన్స్లో. గతంలో కూడా మరి ఇతనే ఫస్ట్ ప్రియారిటీగా కన్సిడర్ చేసిళ్ళు. ఇక తర్వాత మనం అశ్విన్ చూసుకుంటే మరి అశ్విన్కి అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇక్కడ మొత్తం 10 మ్యాచ్లు అయితే అరౌండ్ అక్కడ 40 వికెట్స్ తీసిండు అంతే. బట్ అక్కడ రూమర్స్ ప్రకారం అక్కడ ఖచ్చితంగా మరి అక్కడ అశ్విన్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి మరి ఫస్ట్ మ్యాచ్కి అయితే. మరి చూడాలి అక్కడ మరి సెలెక్టర్స్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది. ఇంకా మరో ఆప్షన్ వచ్చేసి అక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా మరి రీసెంట్గా చూసుకుంటే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో చాలా బెటర్గా రాణించిండు. మీరు అనొచ్చు మరి ఇండియన్ కండిషన్లో ఎవరైనా మంచిగా రాణిస్తారని. బట్ ఆస్ట్రేలియా కండిషన్లో కూడా గత సిరీస్లో మనం చూసినాం బీజీటీ గత లాస్ట్ టైం ఇక్కడ జరిగిన బీజీటీలో. సో చాలా బెటర్ రాణించిండు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో దట్టు వాషింగ్టన్ సుందర్ హైట్ ఉన్నాడు, దట్టు స్పీడ్ కూడా వేస్తారు కాబట్టి బాల్ ఖచ్చితంగా మరి ఇతని వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే పేస్ బౌలింగ్లో మరి నెంబర్ 9లో ఖచ్చితంగా బుమ్రా అయితే ఉంటాడు. దట్టు కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు ఈ మ్యాచ్కి అయితే ఫస్ట్ మ్యాచ్కి. సో రోహిత్ శర్మ లీడ్ కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ బుమ్రానే లీడ్ అయితే చేస్తాడు టీమిండియాని. సో మరి ఏ విధంగా రాస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గతంలో కూడా ఒక టెస్ట్ మ్యాచ్ అయితే వేసిండు ఇంగ్లాండ్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ. సో అందులో అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ ఇక్కడ కెప్టెన్సీ ప్రెజర్ ఏమైనా ఉంటుంది అనేది చూడాలి. మరి ఏదేమైనా కానీ బుమ్రా దగ్గర నుంచి అయితే ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఈ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజు. మరి మహమ్మద్ సిరాజ్ ఇటీవల కాలంలో చూసుకుంటే కొంచెం వికెట్ టేకింగ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ఆస్ట్రేలియా కండిషన్స్లో అయితే మంచిగా ఉంది ఇతని రికార్డ్ అయితే. గత బీజీటీలో కూడా మనం చూసినాం గత లాస్ట్ టైం బీజీటీ సిరీస్లో చాలా బెటర్ రాణించిండు. ఫైనల్ మ్యాచ్లో కూడా అక్కడ 5 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో కాబట్టి మరి అలాంటి స్పెల్ ఇక్కడ కూడా అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ రూమర్స్ ప్రకారం మరి మహమ్మద్ సిరాజ్ కంటే ఫస్ట్ అక్కడ ఆకాశ్దీప్కే ఛాన్స్ ఇస్తే అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఖచ్చితంగా మరి మహమ్మద్ సిరాజ్కే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే మరి ఆకాశ్దీప్ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు. మరి వీళ్ళ ముగ్గురిలో ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా అక్కడ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ అక్కడ ఫస్ట్ ప్రియారిటీ అయితే అక్కడ మరి హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇస్తారని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి చాలా రూమర్స్. సో బట్ అక్కడ ఫస్ట్ ప్రియారిటీ అక్కడ ప్రసిద్ధి కృష్ణకి ఇచ్చేయాలనుకో చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం వెరైటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రసిద్ధి కృష్ణ టాల్ బౌలరు, దట్టు హర్షిత్ రాణా కంటే కొంచెం ఇతనికైతే పేస్ ఎక్కువగా ఉంటుంది ప్రసిద్ధి కృష్ణకి. సో కాబట్టి మరి ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. దట్టు ప్రసిద్ధి కృష్ణ మరి ఇండియా అయితే కూడా ఇక్కడ మ్యాచెస్ అయితే ఆడిండు. సో కాబట్టి ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. సో పేస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా బుమ్రా అండ్ సిరాజ్ అయితే ఉంటారు. మరి థర్డ్ సిమ్మర్ అయితే ఖచ్చితంగా మరి హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ లేదంటే ప్రసిద్ధి కృష్ణ వీళ్ళు ముగ్గురిలో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ నితీష్ రాణా 4th సిమ్మర్ అయితే ఉంటారు ఆల్రెడీ అక్కడ. సో మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మరి సిరాజ్, బుమ్రా అండ్ ఆకాశ్దీప్ వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మరి వీళ్ళు ముగ్గురితో కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. లేదు అక్కడ ఆకాశ్దీప్ ప్లేస్లో హర్షిత్ రాణా అండ్ ప్రసిద్ధి కృష్ణ ఇద్దరిలో ఎవరైనా ఒకరిని తీసుకోవాలని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ హర్షిత్ రాణాకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే జైస్వాల్ అండ్ కేఎల్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. ఇక నెంబర్ 3లో దేవదత్ పడికల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్, నెంబర్ 7లో నితీష్ రెడ్డి, నెంబర్ 8లో అశ్విన్ జడేజా. ఇక నెంబర్ 9లో బుమ్రా, నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ. మరి ఓవరాల్ చూసుకుంటే మరి డెడ్లీగా కనబడుతుంది కాంబినేషన్ మాత్రం. మరి ఓపెనింగ్లో ఖచ్చితంగా కేఎల్ ఏ విధంగా రావడం అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. నెంబర్ 3లో దేవదత్ పడికల్ ఏ విధంగా గ్రాప్ చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఒకవేళ ఆపర్చునిటీ దొరికితే మాత్రం. ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే బుమ్రా అండ్ సిరాజ్, ముఖ్యంగా సిరాజ్ మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్గా అతని ఫామ్ ఘోరంగా ఉంది. మరి ఈ మ్యాచ్ ధర ఏ విధంగా ఫామ్లోకి వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక అతనితో పాటు వాళ్ళిద్దరితో పాటు ఇక థర్డ్ సిమ్మర్గా అక్కడ మరి హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ వాళ్ళు ఏ విధంగా రాస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ముఖ్యంగా మనం బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మరి గత న్యూజిలాండ్ సిరీస్లో చాలా డిసప్పాయింట్ చేసిండు. అతని దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే అక్కడ ముగ్గురు అయితే మనకు కనబడుతున్నారు, అశ్విన్, సుందర్ అండ్ జడేజా. వీళ్ళు ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ అశ్విన్ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మరి ఫస్ట్ మ్యాచ్కి.